నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. మొత్తానికైతే ఇవాళ టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అందులో హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు కూడా చాలా మంది వెళ్ళారు. చాలా మంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి కొన్ని అంశాల మీద చర్చలు అయితే జరిగాయి. అందులో ప్రధానంగా వచ్చేసి ఇది టికెట్ల రేటు పెంచుకోవడం ఒక అంశము, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక అంశం మాట్లాడతారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్ ఆ రెండింటికి కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు. సో రీసెంట్ జరిగిన పరిణామాల మీద ఇంకా స్టిల్ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ఉన్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన, రేవతి అనే అమ్మాయి చనిపోవడం అనే ఒక సంఘటన నిజంగా ఇప్పటికీ స్టిల్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమైంది ఈ అంశంలో అయితే. సో ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది హీరోలు వెళ్ళి కలిశారు కదా. అందులో ప్రముఖంగా ఉన్నది వెంకటేష్ గారు వెళ్ళి కలిశారు, నాగార్జున గారు ఉన్నారు, అలాగే వచ్చేసి ఇంకా చాలా మంది వెళ్ళారు. అంటే టాప్ హీరోస్లో అయితే వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఇక బాలకృష్ణ గారు అయితే ఇలాంటివి అసలు వెళ్ళరు ఇటువంటి వాటికి. గతంలో కూడా మనం చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారు వెళ్ళలేదు. మేబీ అది టీడీపీ కారణమై ఉండొచ్చు. బట్ ఈసారి అవకాశం అనేది ఉండింది. బట్ ఆయన ఇలాంటివి ఎందుకో పట్టించుకోడు, ఇలాంటివి ఆయన పెద్దగా అంతగా ఫోకస్ చేయడు బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారిని వదిలేస్తే ఇక పక్క అందరూ కూడా మార్నింగ్ వరకు చిరంజీవి గారు కంపల్సరీ వెళ్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఫస్ట్ పేరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిదే ఉన్నింది. అంటే ప్రతి సోషల్ మీడియాలోనూ, ఇటు వెబ్సైట్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అన్నిట్లోనూ ఇదే పేరు. చిరంజీవి గారు వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అని చెప్పేసి మార్నింగ్ నుండి ఒక హైప్ క్రియేట్ చేశారు. చిరంజీవి గారు వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి సాధారణంగా అందరూ అదే అనుకున్నారు. ఎస్, ఇండస్ట్రీకి కష్టం వస్తే ఖచ్చితంగా ముందు ఉంటారు కదా చిరంజీవి గారు, ఇవాళ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్ ఇవాళ మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎక్కడే కానీ కనబడలేదు. అంటే ఆయన వెళ్ళలేదు ఇవాళ. దీని మీద కూడా రకరకాల కారణాలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రధానంగా వచ్చేసి అంటే ఎక్కువగా మనం మాట్లాడుకుంటుంది వచ్చేసి చిరంజీవి గారు ప్రస్తుతం వచ్చేసి చెన్నైలో ఉన్నారని చెప్పేసి అక్కడ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఏదో ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళ మ్యారేజ్ ఉంటే గత 2 రోజులుగా ఆయన చెన్నైలోనే ఉన్నారు. సో ఆయన ముందుగానే షెడ్యూల్ అయిపోయిన ప్రోగ్రాం కాబట్టి ఆయన ఇప్పుడు ఇవాళ రాలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అనే పెడుతున్నారు. ఈవెన్ అన్ని వెబ్సైట్లోనూ ఇదే రాస్తున్నారు. ఇది ఒక పక్క అయితే, మరో పక్క రాజకీయ కోణంగా మనం చూసుకున్నట్టయితే జనరల్గా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఆయన. గతంలో కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మరీ ఇంత హార్ష్గా వివరించదు అని చెప్పేసి కూడా చిరంజీవి గారికి ఒక ఐడియా ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. సో ఈ అంచనా ప్రకారం ఇక చిరంజీవి గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. అప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు, అందులోనూ రాజకీయ కోణాలు ఎక్కువగా ఉండింది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అక్కడ సినిమా ఇండస్ట్రీ, లేకపోతే అక్కడ థియేటర్లకు సంబంధించిన, లేకపోతే అక్కడ టికెట్ రేట్లకు సంబంధించిన ఈ రేట్స్ అనేవి కూడా, ఆ నిర్ణయాలు అనేవి కూడా చాలా వ్యతిరేకంగా ఉండేవి సినిమా ఇండస్ట్రీకి. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. కాబట్టి ఎలాగైనా సరే ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పేసి చిరంజీవి గారే స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సీరియస్గా ఉన్నారు అంశం మీద. సో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళినా సరే ఏమని చెప్తారు, ఏమని
అడగాలి చిరంజీవి గారైనా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి, కఠిన నిర్ణయాలు తీసుకోకండి, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి జనరల్గా అలాగే కదా అడుగుతారు. బట్ ఇక్కడ చిరంజీవి గారు వెళ్ళి అలా అడిగే సిచ్యువేషన్ అనేది ఉందా? ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్ ఒక మెగా ఫ్యామిలీలో ఒక హీరో వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అదే కదా నడుస్తుంది. మెగా ఫ్యామిలీలో ఉన్న ఒక హీరో వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్నది కదా జనరల్గా ఇప్పుడు ఈ టాక్ అనేది నడుస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి గారు వెళ్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అని అనుకోరు ఎవరన్నా? అల్లు అర్జున్ వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొందరు మాట్లాడతారు. అదే చిరంజీవి గారు మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ప్రతి అంశంలోనూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కదా. చిరంజీవి గారే అఫీషియల్గా ఇండస్ట్రీ పెద్ద కాదు కదా. అన్అఫీషియల్గా ఆయన కనిపిస్తే ఆయన ముందుకొచ్చి అది ఏమన్నా మాట్లాడతారు, హెల్ప్ చేస్తారు తప్ప ప్రతి అంశంలోనూ ఆయన ఇంటర్ఫియర్ అయిపోయి ఇండస్ట్రీ సమస్యలన్నీ ఆయన భుజాల మీద వేసుకొని సాల్వ్ చేయాలంటే ఆయన వల్ల కూడా ఎక్కడవుతుంది? ప్రతి అంశంలోనూ ఆయన తగ్గి రావాలి అంటే ఎలా అవుతుంది? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేసి సినిమా రేట్లు పెంచుకోండి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోరు కదా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒకటైతే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆ మైండ్లో ఫిక్స్ అయిన దాని గురించి ఆయన బ్లైండ్కి వెళ్ళిపోతారు. సో అట్లీస్ట్ కొద్ది రోజులన్నా, ఎందుకంటే కొన్ని పరిస్థితులు మారిన తర్వాత మేబీ రేవంత్ రెడ్డి గారు కూల్ అయిన తర్వాత పరిణామాలన్నీ మారవచ్చు, మళ్ళీ అవకాశాలు అనేది ఇవ్వచ్చు. ఓకే, టికెట్ రేట్స్ పెంచుకోండి, బట్ జాగ్రత్తగా ఉండండి, బెనిఫిట్ షోలు వేసుకున్నా సరే జాగ్రత్తగా ఉండండి మేబీ ఫ్యూచర్లో చెప్పవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ సీరియస్ ఉన్న సమయంలో చిరంజీవి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసినా సరే ఆయన మాట వింటారా అంటే ఇక్కడ చెప్పలేని పరిస్థితి. సో చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే న్యూస్ వచ్చిందో బెనిఫిట్ షోస్ లేవు, అలాగే రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వము అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఖరా కండిషన్గా చెప్పారో, చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాట చెప్పుంటే ఇంకా చిరంజీవి గారి పెద్దరికానికి విలువేముండేది? సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో వస్తాయి. కేవలం చిరంజీవి గారు వెళ్ళలేదు రాజకీయ కోణంలోనో లేకపోతే మరో కోణంలోనో ఏముండదు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తారు. చిరంజీవి గారు అంత ఈజ్ నాట్ ఏ స్మాల్ ఆర్టిస్ట్, బిగ్ హెడ్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. చూద్దాం ఏమవుతుందో, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో అని చెప్పేసి మేబీ ఆయన కూడా ఆగిండొచ్చు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కూడా ఉంది. సో రామ్ చరణ్ గారి సినిమా, ఆ సినిమా మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా చిరంజీవి గారికి తెలుసు. బట్ సో చూద్దాం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని కూడా ఆగిండొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అంశంలో ఓ రకంగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తూనే సీరియస్గా ఉన్నారు. ఆ ఇండస్ట్రీకి ఏం హెల్ప్ కావాలన్నా మేము అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అట్ ది సేమ్ టైం మీరు రేట్లు పెంచుకోవడానికి వీల్లేదు, బెనిఫిట్ షో వేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి చూడాలి. ఇవాళ భేటీతోటి ఇక వెరీ సూన్ సంక్రాంతి ఫిలిం ఫెస్టివల్ రాబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సీజన్ సంక్రాంతి తెలుగు వాళ్ళకి. సో మరి ఈ సీజన్ని మరి ఎలా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఏమన్నా పర్మిషన్ ఇస్తారా ఇక్కడ బెనిఫిట్ షో వేసుకోవడానికి, లేకపోతే టికెట్ల రేటు పెంచుకోవడానికి? నిజంగా వీళ్ళందరూ వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్కి ఆయన ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కూడా మనకు వెరీ సూన్ తెలుస్తుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.